ఇవాళ మీరు బ్రాయిలర్ చికెను, బ్రాయిలర్ ఎగ్గు తీసుకొచ్చి మన పిల్లలకు పెట్టినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి, ఈ ప్యాకెట్ పాలు తాగి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ 10 సంవత్సరాలకే పెద్ద మనుషులు అవుతున్నారు. బాడీలో చెప్పలేని చేంజెస్ జరుగుతున్నాయి అంటే, ఇంకొక 50 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత ఈ బ్రాయిలర్ గుడ్డు వాడకూడదు అంటే, ఈ హ్యూమన్ జెనెటిక్స్ అన్ని ఇంకొక సపరేట్గా ల్యాబ్లో ఎక్కడన్నా తయారు చేసి పెట్టారా అండి పాత తరాలను ముందుకు తీసుకురావడానికి? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి, చదువుకున్న వాళ్ళని చదువు అనేది మావాడు ఫస్ట్ నుంచి జీవితాల మీద రుద్దారండి. మావాడు చదువుకోవాలి, ఇంజనీరింగ్ చేయాలి, హైదరాబాద్ పోయి సాఫ్ట్వేర్ చేయాలి. 20 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, నా మాట తప్పుగా అర్థం చేసుకోవద్దు. 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను. మీరు హోమ్ లోను, ఒక క్రెడిట్ కార్డు, ఒక బైక్ లోను, ఒక పర్సనల్ లోను తప్ప మీరు సంపాదించి పెట్టిన ఇంటి దగ్గర 10 ఎకరాల పొలాలు ఏమైనా ఉన్నాయా నాకు చెప్పండి. ఈరోజు పిల్లల్ని 2 లక్షలు 3 లక్షలు పెట్టి స్కూళ్ళల్లో, కాలేజీలో చదివించి మీరు సంపాదించి మొత్తం షాపింగ్ మాల్స్కి, ఫుడ్ కోర్టులకి, ఈ క్రెడిట్ కార్డు వాళ్ళకి, బ్యాంకులకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కట్టడం తప్ప కనీసం తల్లిదండ్రులను పక్క నుండి చూసుకోలేని లైఫ్ స్టైల్ని పాశ్చాత్య దేశాలు స్వతంత్రం పేరుతో మన మీద రుద్దారండి. ఇదంతా అర్బన్ లైఫ్ స్టైల్ ట్రాప్.